మనందరికీ తెలుసు ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రెజెంట్ చేశారు అని చెప్పి మనం ఒప్పుకోక తప్పదు. అసాధారణ పరిస్థితులను ఎందుకంటున్నానంటే కరోనా నేపథ్యంలో ఒక పక్క కరోనా మహమ్మారి మన దేశాన్ని కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక పరిస్థితి మీద ఉన్నటువంటి సందర్భంలో ఇది నిజంగా అసాధారణమైనటువంటి పరిస్థితిగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది, తప్పదు కూడా. అటువంటి సందర్భంలో అందరి మనసులో ఆందోళన, అనుమానం ఏమిటంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ భారతదేశానికి సమర్పించబోతారు, ఏ రకంగా ఈ బడ్జెట్ మన భారతదేశ ఆర్థిక మరియు ప్రగతికి దోహదపడుతుంది అనేటువంటి అనుమానం చాలా మంది హృదయాల్లో లేకపోలేదు. అదేవిధంగా ఆందోళన ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో ఆదాయం తగ్గినటువంటి నేపథ్యంలో ఒకవేళ ట్యాక్సులు పెంచుతారు లేదా ఏ రంగంపై దాని యొక్క భారం పడబోతుంది అనేటువంటి ఆందోళన చాలా మందిలో లేకపోలేదు. కనుకనే దీన్ని అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. $5 ట్రిలియన్ దేశానికి ఒక ఆర్థిక స్థాయికి మన దేశం ఎదగాలి అనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఏదైతే ఇంతవరకు కూడా పనిచేస్తూ వచ్చారో ఒక రకంగా ఈ బడ్జెట్లో కూడా ఆ లక్ష్యం ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది అని చెప్పి మనందరం కూడా ఒప్పుకోక తప్పదు. అటువంటి సందర్భంలో 6 మూల స్తంభాల మీద ఈ యొక్క దేశ ఆర్థిక బడ్జెట్ ఆధారపడింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా వారు బడ్జెట్ స్పీచ్ ప్రారంభించే సమయంలో వారు చెప్పడం జరిగింది. అంటే 6 పిల్లర్లు ఏంటి అని అంటే, ఒకటి ఆరోగ్యం, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్, మనకున్నటువంటి మానవ వనరులు, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించుకోవడం, ఇటువంటి అంశాల మీద ఏదైతే మన దేశ ప్రగతికి దోహదపడతాయో అటువంటి అంశాలని గుర్తించి వాటికి ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగిందని చెప్పి మనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ప్రధానంగా చూసినట్లయితే ఈ బడ్జెట్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. దగ్గర 2,34,000 కోట్ల రూపాయలు కేవలం దేశంలో ఆర్థిక మౌలిక సదుపాయాన్ని పెంపొందించడానికి, బలోపేతం చేయడానికి ఈ యొక్క బడ్జెట్ కంప్లీట్ ఫోకస్ ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అంటే ఇప్పటి వరకు కూడా మన దేశంలో మన జీడిపిలో మనం అందరం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటాం, మన జీడిపిలో 4% ఆరోగ్యానికి కేటాయించబడాలి అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. అయినా కూడా మనందరికీ తెలుసు కేవలం 2% వరకే మనం ఆరోగ్యానికి మన కేటాయింపులు ఉంటాయి, ఆ దిశగా ఖర్చులు కూడా ఉంటాయి. కనుక ఇవాళ ఆరోగ్యానికి ప్రత్యేకించి కరోనా నేపథ్యంలో మనం అందరం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయడం జరిగింది అనేటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇందాక అన్నట్టుగా 2,34,000 కోట్ల రూపాయలు కేవలం దీనికే కేటాయించబడినటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. అంటే దీంట్లో మళ్ళీ 35,000 కోట్ల రూపాయలు రాబోయేటువంటి మన దేశ జనాభాకి ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కేటాయించారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఆరోగ్యం అన్నది కేవలం ఏదో హాస్పిటల్కి, డాక్టర్లకి, నర్సులకి, మందుల వరకే పరిమితం కాదు. ఇది చాలా వరకు కూడా మన పారిశుద్ధ్యం కావచ్చు, ప్రివెంటివ్ కావచ్చు, వీటన్నిటి మీద అంటే నిరోధించడం, రోగాలు రాకముందే వాటిని నిరోధించడం. కనుకనే హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్పి దీనికి ప్రధానమైనటువంటి ఫోకస్ నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది. కేవలం హెల్త్ అని చెప్పలేదు వారు, హెల్త్ అండ్ వెల్నెస్.
దానిలో అంతర్భాగంగానే పారిశుద్ధ్యానికి కేటాయింపులు అంటే స్వచ్ఛ భారత్ కింద 1,42,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 21-22కి 1,75,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏ పరిశ్రమలు నష్టాల బాటల్లో నడుస్తున్నాయని చెప్పి ఆ పరిశ్రమల యొక్క రివ్యూ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ ఎస్పెషల్లీ ఈ యొక్క పరిశ్రమ అనేక దేశంలోని అనేక పరిశ్రమల గురించి ఆలోచన చేసి దాంట్లో కొంత లాభంలో ఉండి నష్టాల బాటలో వెళ్తున్నవి ఇటువంటివన్నీ అనలైజ్ చేసి దాంట్లో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి అలాగే ఇంకో 2-3 సంస్థలతో పాటు ఆర్ఐఎన్ఎల్ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఎయిర్ ఇండియా కూడా అతి ముఖ్యం. ఎయిర్ ఇండియాలో కూడా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి దాంట్లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కూడా చేర్చడం జరిగింది. ఆర్ఐఎన్ఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా వచ్చిన అంశం కాదు. గతంలో కూడా దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అదే విధంగా చెప్పడం జరిగింది. అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. విశాఖపట్నానికి సంబంధించి ఏవైతే మొత్తం మొదటి నుంచి పబ్లిక్ సెక్టర్ తో ముడిపడి ఉన్న ప్రాంతం కనుక ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తో ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ విధంగా మమేకమై ఉన్నారు. కాబట్టి వీటిని రక్షించే క్రమంలో భారతీయ జనతా పార్టీ అగ్రేసరగా ఉందని మీరు కల్పించారు. ఎప్పుడెప్పుడు ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయో రక్షించింది కేవలం భారతీయ జనతా పార్టీని గమనించాలి. ముఖ్యంగా మొదటిసారి మన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అత్యంత దారుణంగా దానికి నష్టాల బాటలో పడి అది ఇంకా లాభం లేదు, ఇంకా కాయలా పడిపోయింది, ఇంకా స్క్రాప్కి అమ్మే దిశగా ఉంటే దాన్ని రక్షించడానికి డిఫెన్స్ లో కలపాలని చెప్పింది ఆ రోజు ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రారంభమైన ఆ రోజు షిప్ యార్డ్ ని రక్షించింది భారతీయ జనతా పార్టీ. దాన్ని తీసుకొచ్చి డిఫెన్స్ లో కలపడం ద్వారా ఇవాళ దాన్ని ఆ విధంగా నా హోదా కంటిన్యూ అవుతుంది. ఇవాళ కొంచెం లాభాల బాటలో వచ్చింది. అలాగే దాని తర్వాత పిహెచ్పివి చాలా అత్యంత దారుణంగా నష్టాలపై నష్టాలు ఎవరు చెప్పినా కూడా దాన్ని వెంటనే ముయ్యకపోతే తీవ్రంగా దేశం నష్టపోతుందని చెప్పారు. అటువంటి పిహెచ్పివిని బిహెచ్ఈఎల్లో మెర్జ్ చేయడం ద్వారా దాన్ని రక్షిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సాయంలో ముఖ్యంగా మా నాన్నగారు దాని యూనియన్ అధ్యక్షులుగా ఉండి పెద్ద పోరాటం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న మన పురంధరేశ్వర గారు కూడా యూనియన్ మినిస్టర్ గా ఉండి యూపీ హయాంలో 2013లో అది బిహెచ్ఈలో పూర్తిగా విలీనం అవడం జరిగింది. ఆ విధంగా బిహెచ్పిబి కూడా దాని హోదా ఏదైతే ప్రభుత్వ రంగ హోదా రక్షించడం జరిగింది. అలాగే మూడవది ఈ మధ్య కాలంలోనే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉన్న సందర్భంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి కూడా ఏదైతే కోర్ సెక్టర్ లో లేదు సర్వీస్ సెక్టర్ లో ఉంది వాటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటే అప్పుడు మేము ఒక కమిటీ ఏర్పడి విష్ణు కుమార్ రాజు గారు మేము హరిబాబు గారు ఎంపీగా ఉంటే అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవడం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే పూర్తిగా అమ్మేస్తే అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయని చెప్పి మేమే మొదట మాట్లాడడం జరిగింది. అయితే అరుణ్ జైట్లీ గారి కోర్ దాంట్లో లేదు, స్ట్రాటజిక్ దాంట్లో లేదు, దీన్ని అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల పెద్ద నష్టం జరగదు, లాభం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు అప్పుడు పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నారు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఆయనతో గట్టిగా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా తప్పనిసరిగా దీన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మిగతా సంస్థలన్నీ వచ్చాయి. అయినా మేము అప్పుడు చిత్తశుద్ధి గ్రహించి ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా మోర్ దెన్ 6 months హరిబాబు గారి నేతృత్వంలో స్ట్రైక్ చేయడం కారణంగానే మీరందరూ గమనించాలి. DCIని VPT కొచ్చిన్ పోర్ట్ తో మెర్జ్ చేసి DCIని కాపాడారు. ఆ సందర్భాలు అన్ని చోట్ల డిస్ఇన్వెస్ట్మెంట్ అలాగే ప్రైవేటైజేషన్ కోసం మాట్లాడడం జరిగింది. మాకు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఉన్నారు, ప్రైవేటైజేషన్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం. బ్లాంకెట్ గా ప్రైవేటైజేషన్ ని మీరు ఒప్పుకునే పరిస్థితి లేదు. తప్పనిసరిగా కొంత ప్రైవేట్ ఈక్విటీ తీసుకొచ్చి కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్లాలి, దాన్ని ఇంకా ఆర్గనైజ్ చేయాలి, రికన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే బాటలో ఇప్పుడు కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటాం. అందుకే ముందుగా ఇది ఏదైతే ఈ ప్రకటన తెలిసిన వెంటనే మేము వెళ్ళడం జరిగింది. ఆగమేఘాలను ఎందుకు వెళ్ళామంటే ఆల్టర్నేటివ్స్ ఏవైతున్నాయో వాటి ప్రపోజల్స్ ముందే పెట్టి దాని గురించి ఎంత తీవ్ర వరకైనా ప్రయత్నం చేసి మన స్టేటస్ ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఇవాళ మీడియాలో వస్తున్న అనేక రకాల వార్తలు ఏవైతున్నాయో ఈ సత్యానికి దూరంగా ఉన్నాయి, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా నా అభిప్రాయం ప్రకారం మనం ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ 1000 కోట్లకు అమ్మేస్తున్నారు, 22,000 ఎకరాలు
మొత్తం వైసీపీతో కలిపి దీన్ని మొత్తం కలిపి ఏదో చేసేయాలనుకుంటున్నారు. అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కుట్రలు ఇలా చేశారు, ఇలా కుట్ర చేశారు, ద్రోహం చేశారని చెప్పి తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. అనేక మంది ప్యానెల్ డిస్కషన్లు చూసి చాలా బాధ కలుగుతుంది. దీని యొక్క పోరాట నేపథ్యం కూడా చాలా మంది వక్రంగా చూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఏవైతే సత్యాలున్నాయో ఆ విధంగా చూపించండి. 1 ఇంచు భూమి కూడా బయట అమ్మడానికి 22,000 ఎకరాలు ఏదైతే దాన్ని ఎక్కడే ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. నేను హామీ ఇస్తున్నా, స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయే పరిస్థితే లేదు, తప్పనిసరిగా అక్కడే ఉంటుంది. ఒక్క ఎంప్లాయీ కూడా నష్టం రూపాయి కూడా జరగదు. ప్రతి ఎంప్లాయీ ఏ హోదాలో ఉన్నాడో ఆ హోదా నుంచి పెరిగే విధంగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ యొక్క యథాతథ ప్రొడక్షన్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఏదైతుందో అది కూడా 1 టన్ కూడా తగ్గదు. ఇవాళ 6 మిలియన్ మెట్రిక్ టన్ 7.3 రీచ్ కాలేదు. తప్పనిసరిగా అది రీచ్ అయ్యే విధంగా హైయెస్ట్ ప్రొడక్షన్ జరిగే విధంగా కేవలం ఉండే ప్రొడక్ట్స్ కూడా అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్ కూడా ప్రొఫైల్ యాడ్ చేసి కొత్త ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చే అవకాశం, ఇలా అనేక రకాలుగా ఇన్స్యూస్ చేసి మేనేజ్మెంట్ ని ఎసెట్ ని పెంచే క్రమం చేసి మన ప్రాంతానికి లాభాలు తెచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగే విధంగా ఏవైతే వెండార్స్ ఉన్నారో వెండార్స్ ఆంధ్రప్రదేశ్ లో పెరిగే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తాం. దీని గురించి ఊరికి మామూలుగా మాట్లాడలేదు, ఎందుకంటే మాకు కూడా దీంతో అంత అనుబంధం ఉంది. మా నాన్నగారితో సహా ఆ రోజు భారతీయ జనసంఘ్ దీనికోసం ఆమరణ నిరాదీక్ష చేసింది. స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, చలపతిరావు గారు, కేసీఆర్ రాజు గారు జనసంఘ్ యొక్క అధ్యక్షుడు దీనికోసం ఆమరణ నిరాదీక్ష చేశారని మీరు గమనించాలి. స్వయంగా తెన్నేటి విశ్వనాథ్ గారు వచ్చి మీరు యొక్క శిబిరాన్ని తీసి అఖిల పక్షంగా చేద్దామంటే అందరూ కలిసి ఆ యొక్క క్రమంలో ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత అమృతరావు గారు నేతృత్వం వహించడం జరిగింది. ఆ రోజు జరిగిన కాల్పులో కూడా మా కార్యకర్తలు కూడా ఒకరు చనిపోవడం జరిగింది, 36 మంది. కనుక ఇది చిన్నగా మేము తీసుకోవట్లేదు, అంతే సీరియస్ గా తీసుకుని ముందుకు